అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే వీడియో యోగాసనాల గురించి చెప్తున్నాను అనమాట. గురుగారు యోగాసనాల గురించి చెప్తారు. అయితే ఈయన పేరు కేన్పతి. ఈయన ఉండడం ఎక్కడ ఉంటారంటే హైదరాబాద్ వనస్థలిపురము ఎన్జిఓస్ కాలనీలో ఉంటారనమాట. అయితే ఈయన ప్రతిరోజు సాయంత్రం పూట 4 గంటలకు వివేకానంద పార్క్లో నేర్పిస్తారనమాట. అయితే ఎవరైనా జాయిన్ కావచ్చు. అందరికీ ఫ్రీగా నేర్పిస్తారనమాట. ₹1 తీసుకోడు. అందరి ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ఈయన ఎంతో కేర్ తీసుకొని అందరికీ సమాజ సేవ చేస్తున్నారనమాట. మీరు కూడా జాయిన్ కాండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నమస్కారం అండి. ఇప్పుడు మనము వజ్రాసనంలో సూర్య నమస్కారాలు ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సూర్య నమస్కారాలు చేస్తేనే అనేక ఫలితాలు మనకు వస్తాయి. అనేక విధాల మనకు ఆరోగ్యపరంగా సూర్య నమస్కారాలు తోడ్పడతాయి. అట్లాంటిది వజ్రాసనంలో చేస్తే వజ్రాసనమే అతి విశిష్టమైన ఆసనము. డైజెషన్ సిస్టమ్ చాలా మెరుగవుతుంది ఈ ఆసనంతో. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. అట్లాంటిది ఈ ఆసనంలోనే సూర్య నమస్కారాలు చేస్తే ఇంకెంత ఉపయోగం, చాలా ఉపయోగం. కనుక మనము దీనిలో ఎట్లా చేయాలి అనేది చూద్దాం. గాలి వదులుకోండి, పీల్చుకోండి, గాలి వదులుకోవాలి. 4 ఎడమకాలు వెనుకకు గాలి పీల్చుకోవాలి. 5 కుడికాలు కూడా వెనుకకు గాలి వదులుకోవాలి. 6 అష్టాంగాసన్ గాలి పీల్చుకోవాలి. ఆసనంలో ఉండి గాలి వదులుకోవాలి. 7 గాలి పీల్చుకోవాలి. 8 మరొకసారి పర్వతాసనం గాలి వదులుకోవాలి. 9 గాలి పీల్చుకోవాలి. 10 గాలి వదులుకోవాలి. 11 గాలి పీల్చుకోవాలి. 12 గాలి వదులుకోవాలి. ఇది సిస్టమ్ అండి. ఇంకొకసారి చేసి చూపిస్తాను, చూడండి. ఇది వజ్రాసనంలో సూర్య నమస్కారాలు చేసే పద్ధతి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి. ఆరోగ్యపరంగా నిజానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని చెప్పవచ్చండి. ఓం తత్సత్. నమస్కారం అండి.